9వ వచనము, ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మనము ఈ వచన భాగాల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం మనము గుర్తు చేసుకోవచ్చు. వారి ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మాటలు నేను చదువుతూ ఉన్నప్పుడు 4వ వచనంలో చూస్తే, వారు అరణ్యమందులి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను, వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవుడు వారికి చేసిన మేలు, వారి పరిస్థితులు బాగలేనప్పుడు, వారి యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు, వారి ప్రయాణంలో వారు ఎడారిలో ఉన్నారు, ఆకలి దప్పుల చేత వేదన చెందుతూ ఉన్నారు, వారు కష్టకాలంలో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని స్థితి, ఎవరికి చెప్పుకున్నప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉండి ఉన్నారు. ఆ సమయంలో వారికి చెప్పుకోదగినటువంటి ఆశ్రయపురము, చెప్పుకోదగినటువంటి వారు ఒక్కరగుపడ్డారు. ఎవరంటే దేవుడు. ఆ దేవునికి వారు మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి పని ఏమిటి? ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలోనూ అరణ్యం లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఆకలి దప్పుల చేత వేదన చెందుతున్నావా? అయోమయమైన పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నావా? ఆదరించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? అయితే వారు చూసినట్లుగా ఒక్కసారి నీ చూపు దేవుని వైపు తిప్పు. దేవుని వైపు తిప్పి దేవునికి మొరపెట్టిన యెడల ఆయన కార్యము చేయగలడు. ఆపద కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది.